ఏంటి సంధ్య థియేటర్ మూతపడబోతుందా? అయ్యో, పోలీసులు షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఇంతకీ అందులో ఏముంది? సంధ్య థియేటర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓ సెంటిమెంట్ సింగిల్ స్క్రీన్ థియేటర్. ఏ కొత్త సినిమా విడుదలైనా సరే సంధ్య థియేటర్ ముందుండే సందడి చేయాల్సిందే. ప్రీమియర్ షో ఈ థియేటర్ లో పడి తీరాల్సిందే. ఫ్యాన్స్ వేసి ఈలలు కేకలతో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఆ థియేటర్ కు హీరో హీరోయిన్ తో పాటు యూనిట్ కూడా రావడం అనేది ఆనవాయితీనే కాదు, సెంటిమెంట్ కూడా. ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా ఇదే జరుగుతుంది. ఒకే ఒక్క సినిమా పుష్ప 2 మూవీతో ఇప్పుడు ఏకంగా సంధ్య 70mm థియేటర్ మూతపడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి కారణం చిక్కడపల్లి పోలీసులు ఇచ్చే నోటీసులే. సంధ్య థియేటర్ కు చిక్కడపల్లి పోలీసులు పంపించిన షోకాజ్ నోటీసులు ఏముందో డీటెయిల్ గా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట జరిగిన టైంలో ఆ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తూ థియేటర్ యొక్క లైసెన్స్ ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పోలీసులైతే ఆ నోటీసుల్లో ప్రశ్నించారు. సంధ్య థియేటర్ నిర్మాణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయితే హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇంతకీ ఆ షోకాజ్ నోటీస్ లో ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మహిళ మరణానికి దారితీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అడిగారు పోలీసులు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ పోలీసులు అయితే ఆ నోటీసులో పేర్కోవడం జరిగింది. సంధ్య 70mm అలాగే 35mm స్క్రీన్ లో రెండు ఒకే దగ్గర ఉండడం వలన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఒకే వైపు ఉన్నాయి. రెండు థియేటర్లో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోర్డులను సూచించే సరైన సైన్ బోర్డులు లేవని, అనుమతి లేకుండా థియేటర్ లోపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు గుంపుగా ఉండడానికైతే అవకాశం ఇచ్చారు. థియేటర్ లో సదుపాయాలు సరిగ్గా లేవు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నారని లోకల్ పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలమయ్యారని చెప్తున్నారు. అల్లు అర్జున్ రాకపోయే యాజమాన్యానికి తెలిసినప్పటికీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సీటింగ్ ప్లాన్ చేయలేదు. అల్లు అర్జున్ తో పాటు తన యొక్క ప్రైవేట్ సెక్యూరిటీని కూడా లోపలికైతే అనుమతి ఇచ్చారు. అలాగే టికెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు. అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు. ఈ విధంగా అయితే పోలీసులు ఇచ్చే షోకాజ్ నోటీసులో పేర్కోవడం జరిగింది. జై హింద్.